అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ కూడా చాలా రోజులైంది మళ్ళీ వీడియో పోస్ట్ చేసి. నేనైతే కోటి దీప ఉత్సవంకి వెళ్ళాను అనమాట. నేను వెళ్ళడం ఫస్ట్ టైము. ఇన్ని ఇయర్స్ ఎప్పుడు చూడలేదు. మా మమ్మీ వాళ్ళు వెళ్తూ ఉంటారు, మా మమ్మీ అత్తమ్మ. సో ఫస్ట్ అయితే నేను అత్తమ్మ సాయి అందరం కూడా వెళ్ళాము. మళ్ళీ ఆ రోజు ఎందుకో నాకు చూసినట్టే అనిపించలేదన్నమాట. మళ్ళీ వచ్చాను. అసలు చూడడానికి ఎంత హ్యాపీగా ఉంది తెలుసా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అద్భుతంగా డెకోర్ చేశారండి. అంటే అసలు చెప్పాలంటే మాటలు రావు. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఇక్కడ చూడండి, నేను వెళ్ళింది వచ్చేసి మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవానికి కోటి గాజులతోటి అర్చన చేశాను అనమాట. అసలు ఆ నంబర్ వినడానికి ఎంత ఫ్యాసినేటింగ్గా ఉంది కదా. కోటి గాజులు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు బొమ్మల కొలువు పెట్టారు. సూపర్ అంటే సూపర్ అనిపించింది. నాకు అనిపించింది నెక్స్ట్ ఇయర్ మన ఇంట్లో కూడా ఇలా దసరాకి బొమ్మల కొలువు ఇంత బాగా పెట్టొచ్చా అని ఒక చిన్న థాట్ అనమాట. ఎప్పుడైనా అంటే అసలు ఇంకా చెప్పడానికి సరిపోదండి. ఆ పూజ కానీ అది మంత్రము అసలు ఏదో ఒక ఇంకో డిఫరెంట్ ప్రపంచంలో ఉన్నాము అనేంతగా ఉందన్నమాట. ఆ విగ్రహాలు నాకు ఎప్పుడు కూడా నేచర్ ఇష్టం, తర్వాత దేవుడి అలంకరణ అంటే చాలా ఇష్టం. ఎవరైనా కానీ మంచిగా రెడీ అయితే నేను చాలా అడ్మైర్ చేస్తాను అనమాట. అది ఎవరైనా పర్వాలేదు. ఎంత క్యూట్గా, ఎంత అసలు ఎలా వస్తాయండి ఇంత బాగా మంచిగా డెకోర్ చేయడానికి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ నిన్నటి స్పెషల్ ఏంటి అని అంటే, మేము వెళ్ళిన రోజు మీనాక్షి అమ్మవారు, కాంచీపురం మీనాక్షి, మధుర మీనాక్షి అని అంటారు కదా. సో మధుర మీనాక్షి ఉత్సవ విగ్రహాలు, అక్కడ ఏదైతే ఊరేగింపు ఉత్సవ విగ్రహాలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు అర్చన అండ్ పూజ అభిషేకం అన్నీ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఏదైనా రాంగ్ అయితే మాత్రం నేను చాలా ఫర్దర్ కరెక్షన్ చేయండి. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఎంతమంది జనం వచ్చారు, ఎంతమంది పబ్లిక్ వచ్చారు. ఆ సెటప్ అయితే మొత్తం అన్నారు. ఆ లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత నిజంగా కైలాసంలో ఉన్నట్టు అనిపించింది నాకు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా నేను ఆ రోజు వాళ్ళని చూసుకునే దాంట్లోనే ఉన్నాను కాబట్టి నేను అంత చూడలేదు. సో సెకండ్ టైం వెళ్ళాను కదా దగ్గరగా, అంటే విఐపి దర్శనంకి వెళ్ళాము. సో అసలు ఎంత క్లియర్గా అంటే అంత ముందు నుంచి చూస్తున్నాను. ఇంకా స్క్రీన్లో చాలా బాగా కనిపిస్తుంది. ఆ క్రౌడ్ మధ్యలో కంటే కూడా కొంచెం పక్కకు వచ్చి స్క్రీన్లో చూస్తున్నాను అనమాట. ఇంకా డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చారు అండ్ పీఠాధిపతులు వచ్చారు. అసలు వీళ్ళందరికంటే హైలైట్ అంటే ద మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దేవతామూర్తులు అండి. ఎంత బాగా అలంకరించారు తెలుసా. నేనైతే నేను అసలు ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నేను మిస్ కూడా అయిపోతాను అనమాట వాళ్ళని అడ్మైర్ చేస్తే దేవతామూర్తుల్ని. చాలామందికి ఉంటుంది ఎవరైనా బ్యూటిఫుల్గా రెడీ అయితే బాగున్నారు అని చెప్పడము. అట్ ద సేమ్ టైము ఇలాంటి ఫేసెస్ నుంచి నేను ఎందుకు అంత టైం తీసి మరీ వెళ్ళాను అంటే ఆల్మోస్ట్ ఒక 3 hours టైం తీసి అంత దూరం వెళ్ళాను. నాకు ఆల్మోస్ట్ 1 hour జర్నీ పడుతుంది ట్రాఫిక్లో ఆ లొకేషన్కి వెళ్ళడానికి, ఎన్టీఆర్ గార్డెన్స్కి, ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళడానికి. అయినా కూడా టైం తీసి వెళ్ళాను అని అంటే ఉన్న వర్క్ లైఫ్లో ప్రెషర్, ఫామ్ చూసుకోవాలి, వర్క్ చూడాలి, ఆఫీస్ చూడాలి, మళ్ళీ ఇటుపక్క బిజినెస్ చూడాలి. ఇంత కూడా ఎన్నిసార్లు ఎందుకు అంటే కొన్నిసార్లు థింగ్స్ అనేవి బిజినెస్ హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఏమో అని అనిపిస్తుంది అనమాట. అయినా కూడా లేదు అని చెప్పేసి మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకొని ఎందుకు ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఎందుకు వెళ్తుందా అని నేను చాలా హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ఫేజ్లోనే లేదు, ఫస్ట్ నాకు నేను టైం ఇచ్చినప్పుడు అన్నీ సెటిల్ డౌన్ అవుతాయి అని చెప్పేసి ఇంకా టైం తీసి వెళ్ళాను అనమాట. ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు తెలుసా, ఎంత బాగా. ఇది ఏమంటారో నాకైతే తెలీదు. మా మమ్మీకి వచ్చానమాట, మేమైతే నేర్చుకోలేదు. తనంటే అక్కడ చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ నేర్పించారంట ఊర్లో. మనకి సిటీలో ఈ ఆప్షన్ లేదు కదా. సో నేనైతే నేర్చుకోలేదండి. మీకు ఎవరికైనా వస్తే నాకు కింద కమెంట్ చేయండి. ఎంత బాగా చేస్తున్నారు అసలు. ఏజ్ డిఫరెన్సే లేకుండా చూడండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్లో అంటే 50+, 60+ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అమ్మవారి ఊరేగింపు అయితే మైండ్ బ్లోయింగ్ తెలుసా. మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్ నిజంగా. ఇంకా నా కోసము నేను సాయి వెళ్ళాము. అయితే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరికింది చాలు అని అనిపించింది.
ఇంత బిజీ లైఫ్ ఎంత అండి, మన కోసం మనం టైం తీయలేకపోతున్నాం. మనకి ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నామో అని అనిపించింది ఒక ఫేజ్లో నాకు. అంటే నాకే ఇలా ఉంటే, అంటే అన్నీ ప్రాపర్గా ఉండి, అంటే అనుకున్నది జరుగుతుంది, కొంచెం లేట్ అయినా కానీ చేయగలుగుతున్నాము అని అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే అందరికీ అదృష్టం ఉంటుందా లేకపోతే లేదు, కానీ నేను ఎంతైతే కష్టపడతానో దానికి చాలా టైం తీసుకొని మరి నాకు రిజల్ట్స్ వస్తాయండి. అంత ఈజీ కాదు. అందుకోసమే అనమాట ఈ ఊరట. అట్లా ఇంత టైం స్పెండ్ చేశాను అని బాధపడకుండా అప్పుడప్పుడు నా మైండ్ని నేను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. కొన్ని ప్లేసెస్కి వెళ్ళడం కానీ, లేకపోతే మ్యాక్సిమం నాకు పీస్ ఆఫ్ మైండ్ దొరికేది ఏంటంటే బయటికి వెళ్తాను, కాకపోతే నాకు ఒక సొల్యూషన్ దొరికేది కానీ, నాకు పీస్ ఆఫ్ మైండ్ దొరికేది కానీ ఇలాంటి డివోషనల్ ప్లేసెస్లో అన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నేను టెంపుల్స్కో, లేకపోతే నాకు ఫేవరెట్ అయిన టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్కో వెళ్ళడం చేస్తాను అనమాట. ఇక్కడ చూసారా మీనాక్షి అమ్మవారి రూపంలో ఎంత క్యూట్గా రెడీ చేశారు ఈమెని. నిజంగా దేవుడి రూపంలా రెడీ చేశారు కదా. అలాగే కొన్ని మండపాలు ఉన్నాయి, అక్కడ మనం విగ్రహం ఉందేమో అని అనుకుంటాం, కానీ మనుషులే అలా అంటే గెటప్ రెడీ అయ్యి మంచిగా రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టారనమాట. కానీ అవర్స్ కూర్చుంటారండి వాళ్ళు. ఎంత గ్రేటో నిజంగా. అసలు నేనైతే 1-2 నిమిషాలు అటు ఇటు కదలకుండా కూర్చోలేను. అట్లాంటిది వాళ్ళు అంతసేపు ఎట్లా కూర్చుంటారో నాకైతే అన్నీ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అనమాట. కానీ నిజం చెప్తున్నాను, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. నేను చూడడం ఫస్ట్ టైం కదా, మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అసలు ఎంత అంటే ఇంకా మనం చెప్పలేమేమో. ఆ సాంగ్స్ వెనుక బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్ కానీ, మంత్రాలు కానీ, వేద మంత్రాలు చదవడం కానీ, అండ్ ఇట్లా డమరకం మోగించడం కానీ, అండ్ కేరళ డ్రమ్స్ వాళ్ళు స్పెషల్లీ ఫ్రమ్ కేరళ అనమాట వాళ్ళందరూ కూడా. సో పండితులు ఏంటంటే గ్రూప్స్ వచ్చారనమాట, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఒక 4-5 గ్రూప్స్ వచ్చారు పండితులు. 4-5 గ్రూప్స్ అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క గ్రూప్లో ఒక 10 మెంబర్స్ అయితే ఉంటారండి. అట్లా ఇక్కడ చూసారా స్వామి అమ్మవారు ఎంత క్యూట్ ఉన్నారు నిజంగా. ఓ మై గాడ్. అంటే మరి విగ్రహాల్లో ఆ పాజిటివ్ ఆరా ఉంటుందో, లేకపోతే వాళ్ళు చదివే మంత్రాల్లో ఉంటుందో, లేదా వాళ్ళు డెకరేట్ చేసే దాంట్లో ఉంటుందో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే నాకు చెప్పండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. చూడండి నా ఫేస్ ఎంత డల్ అయిపోయిందో స్ట్రెస్ వల్ల. అంటే మోర్ స్ట్రెస్ ఐఎమ్ టేకింగ్ అనమాట. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్లీ అయితే ఊరేగింపు అయిపోయిన తర్వాత మొదటి దీపం అనేది వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించిన తర్వాత ఇంకా సరౌండింగ్స్లో ఉన్న దీపాలన్నీ కూడా వెలిగిస్తారనమాట. 1,000 దీపాలండి. అండ్ మొత్తం అంతా కూడా వాళ్ళే ఇస్తున్నారనమాట. అక్కడ రెడీ చేసి ఉంచుతారు. సో అక్కడ వచ్చిన భక్తులు అందరూ వెలిగిస్తున్నారు. మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకా మోస్ట్ ప్రాబ్లీ రేపు 25th వరకే ఉంటుంది. ఈరోజు 23rd. నేను వీడియో పోస్ట్ చేసే రోజు వచ్చేసి నేను 22nd వెళ్ళాను. స్టేజ్ కూడా అండ్ ఆర్టిస్ట్ని ఎంత బాగా అంటే ఎంతమంది గ్రూప్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారండి. డాన్స్ చేసేవాళ్ళు, మళ్ళీ సింహ డాన్స్ చేసేవాళ్ళు, తర్వాత మ్యూజిక్, మళ్ళీ శ్లోకాస్ చదివేవాళ్ళు, ఎంతమంది తెలుసా. ఓ మై గాడ్, నిజంగా చెప్తున్నా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీరు వెళ్ళకపోతే ఈసారి వెళ్ళండి. ఇంకా 2 డేసే ఉంది. చూసారా అన్ని దీపాలు స్క్రీన్లో తీసానమాట. మనకి యాక్సెస్ ఉండదు. అక్కడ వెళ్ళగానే వాళ్ళు జామర్స్ ఆన్ చేస్తారు ఆఫ్టర్ 6:30 తర్వాత. నేను లైవ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ 6:30 తర్వాత జామర్స్ ఆన్ చేస్తారు వాళ్ళు. సో కాల్స్ చేసుకున్నది కూడా బిఫోర్ 6:30 లోపే చేసేసుకోవడం బెటర్ అనమాట. మీరు వెళ్తే నాకు చెప్పండి, వెళ్ళకపోతే 25th లోపు వెళ్ళండి. 25th లాస్ట్ అనమాట. అండ్ ఈ ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఐ అగ్రీ, నేను చాలా డిలేగా పోస్ట్ చేస్తున్నాను, కానీ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.